ఓం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్. మాస్టర్ సివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ్. ఇవాళ కొత్త చాప్టర్ ట్యూమర్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. A surgeon laughed at the idea that a small pea-like cyst of the tongue could be removed by means of medicines. అంటే ఒక సర్జన్ నవ్వెట్ ఎందుకు పీ లైక్ అంటే బఠానీ గింజంతా ఒక సిస్టుని, టంగ్ మీద వచ్చినటువంటి సిస్టుని మెడిసిన్స్ ద్వారా తగ్గించవచ్చు అనేటువంటి ఒక ఐడియాకి నవ్వొచ్చింది అతనికి. అండ్ హీ వాజ్ ట్రేడింగ్ on dangerous ground, for tumors are visible to the eye and palpable to the touch and are therefore objective, and their medicinal removal cannot be laughed out of court as faith cures or the disappearance of merely subjective symptoms such as you find in rheumatism and other diseases. అంటే అతను ఒక డేంజరస్ గ్రౌండ్స్ అంటే ఆ డాక్టర్ అలా సర్జన్ ట్యూమర్స్ అంటే ఏంటి, కంటికి కనిపిస్తూ ఉంటాయి, మనం టచ్ చేస్తే చేతికి పాల్పబుల్ అంటే మనం టచ్ ద్వారా కూడా వాటిని మనము ఫీల్ అవ్వగలుగుతాం. అంటే అండ్ ఆర్ దేర్ ఫోర్ ఆబ్జెక్టివ్ కనపడుతూ ఉంటాయి. దేర్ మెడిసినల్ రిమోట్ అంటే ఆ మెడిసిన్ ద్వారా తీసేయటము అనేటువంటి దాన్ని వాళ్ళు తొక్కేయడం అంటే నా ఉద్దేశం, ఆయన ఉద్దేశం తొక్కేయడం అంటే అసలు దాన్ని పట్టించుకోకపోవడం అనమాట. అసలు ఆ థాట్ కూడా రాకుండా ఉండేలాగా చూస్తున్నారు. అంటే ఈ రొమాటిజము, అదర్ డిసీజెస్ లాగా ఇవి కూడా తగ్గిపోతాయి అనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. అంటే ఓన్లీ సర్జరీయే దానికి సొల్యూషన్ అనుకునేంత డేంజరస్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. Is it not curious that a man who stands in awe of the power which a minute organism such as Bacillus typhosus or Streptococcus possesses, and who fears the power of an ultra microscopic virus which is said to be the cause of measles and whooping cough, despises and disbelieves in the potency of an attenuated remedy over a mere tumor. అంటే ఆయన చెప్తున్నారు అనమాట. ఆవిడ చెప్తోంది మేడం. అంటే ఒక మైన్యూట్ ఆర్గానిజం అంటే ఒక మైక్రోబ్ లేదా వైరస్, దాన్ని చూసి దాని యొక్క పవర్ ని చూసి అంటే మైక్రోస్కోప్ లో కనిపించేటువంటి వైరస్ కంటే అల్ట్రా మైక్రోస్కోపిక్ వైరస్ దాన్ని చూసి భయపడిపోయి దాని వలననే మీజిల్స్ ఊపింగ్ కాఫ్ లాంటివి వస్తూ ఉన్నాయి అని, ఇంకా డిస్బిలీవ్స్ ఇన్ ది పొటెన్సీ ఆఫ్ అన్ అటెన్యూటెడ్ రెమెడీ. అది చాలా భయంకరమైనటువంటిది అని దాన్ని నమ్ముతున్నారు తప్ప దానికి భయపడటం చేస్తున్నారు. కానీ ఈ సూక్ష్మ క్రిములను
తగ్గించేటువంటి ప్రక్రియ పొటెంటైజ్డ్ మెడిసిన్ యూజ్ చేయటం ద్వారా ఇవి తగ్గుతాయి అనే దాన్ని నమ్మటం లేదనమాట, వాళ్ళు తృణీకరిస్తున్నారు. రెమెడీ ఓవర్ ఏ మియర్ ట్యూమర్. ఇంకా అవే అలా అన్నప్పుడు అసలు ట్యూమర్ ని కూడా అంతే, వాళ్ళు అదే బిలీఫ్ పెట్టుకున్నారు. దెర్ ఆర్ మోర్ థింగ్స్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ హొరాటియస్ దాన్ ఆర్ డ్రెమ్డ్ ఆఫ్ ఇన్ యువర్ ఫిలాసఫీ. అంటే భూమి మీద ఆకాశంలోను కొన్ని ఉన్నాయి, నువ్వు మీ యొక్క ఆ ఫిలాసఫీలో కళ్ళకంటూ ఉండకూడదు అన్నట్టుగా చెప్తారు అనమాట. దెర్ ఈస్ అన్ ఓల్డ్ టేల్ విచ్ ఈస్ నోన్ టు హోమియోపత్స్ అండ్ ఇట్ విల్ బేర్ రీటెల్లింగ్ ఏ వెరిటబుల్ sermon in stones which proves the truth of our law that like cures like. అంటే ఓల్డ్ హోమియోపతికి సంబంధించి ఒక నానుడి ఉంది. ఏంటి అంటే మాట మాటకి చెప్పుకునేటువంటిది. అంటే రాళ్ళల్లో ఉపన్యాసం ఇవ్వడం, దానివల్ల ఉపయోగం ఉండదు కదా, రాయి ఏమి వింది కదా, అంటే బూడిలో పోసిన పని అయిపోతుంది. అలాగా వాళ్ళకి చెప్పడం కంటే మాట మాటికి ఏమని, ఈ లా అనేది ఏమిటి, హోమియోపతికి సంబంధించింది, లైక్ క్యూర్స్ లైక్, ఇలాంటి వాళ్ళ చెప్పడం అనేది వేస్ట్ అన్నట్టు. హియర్ ఇట్ ఈస్ ఏ సర్టెన్ డాక్టర్ గర్త్ విల్కిన్సన్ went to Iceland and he noticed that animals grazing on pastures which were covered with the fine ashes from the lava of Mount Hekla suffered from ఎనార్మస్ బోనీ ట్యూమర్స్ ఆఫ్ ది జా. ఎవరో మ్యూట్ చేసుకోవాలండి. ఈయన ఈ గర్త్ విల్కిన్సన్ అనే ఆయన ఒకసారి ఒక ఐస్లాండ్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ పచ్చిక బయలు మేస్తూ ఉన్నాయి. అయితే ఆ పచ్చిక బయలు మీద అక్కడ ఉన్నటువంటి ఒక మౌంట్ హెక్లా, అంటే అగ్నిపర్వతానికి సంబంధించి లావా యొక్క బూడిద దాని మీద పచ్చిక బయల మీద ఉంది, దాంతో పాటు అవి తింటున్నాయి. అలా చేయడం వల్ల ఏమైంది, వాటికి అంతకు ముందు ఆ యానిమల్స్ కి జా అంటే దవడకి చిన్న చిన్న ట్యూమర్స్, బోనీ ట్యూమర్స్ ఉన్నవి చాలా ఉన్నాయి అనమాట, సఫర్ అవుతూ ఉన్నాయి అవి. హీ బ్రాట్ అవన్నీ పోయినట్టున్నాయి. హీ బ్రాట్ సమ్ ఆఫ్ ద యాషెస్ బ్యాక్ టు ఇంగ్లాండ్. సో ఆయన ఏం చేశారు, ఆ యాష్ ని కొంత పట్టుకొచ్చి ఇంగ్లాండ్కి తెచ్చి ట్రిచురేటెడ్ అంటే పొటెంటైజ్ చేశారు. మేడ్ ఇట్ ఇంటూ పిల్స్ లోకి మార్చారు. అండ్ యూజ్ ఇట్ టు క్యూర్ ఎగ్జాస్టోసిస్ అండ్ అదర్ బోనీ ట్యూమర్స్ బోత్ ఇన్ హార్సెస్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. అయితే ఏంటంటే ఈయన తీసుకొచ్చి వాటిని పొటెంటైజ్ చేసి పిల్స్ లోకి మార్చి వాటిని యూజ్ చేశారు. ఎలాగా, ఎగ్జాస్టోసిస్ అంటే ఎక్స్ట్రా బోని గ్రోత్స్ ఉంటాయి కదా, అవి వాటికి యూజ్ చేశారు. గుర్రాల్లో ఉన్నదానికిను ఎగ్జాస్టోసిస్ బోని ట్యూమర్స్ కి మనుషుల్లో వచ్చేదానికి యూజ్ చేశారు. డాక్టర్ బర్నెట్ and several other homeopathic physicians followed his example. And since that time, Hekla lava, as it is still called, is a commonly used remedy for certain types of spongy bony tumors which disappear very rapidly under its use. అంటే ఈ డాక్టర్ బర్నెట్ అని ఆయన ఇంకా కొంతమంది డాక్టర్స్ కలిసి ఏం చేశారు, అప్పటి నుంచి కూడా ఈ హెక్లా లావా అనేటువంటి డ్రగ్ యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఎటువంటి వాటికి, ట్యూమర్స్, బోన్ మీద వచ్చేటువంటి ట్యూమర్స్ అవి స్పాంజ్ లాగా ఉండేటువంటి టెండెన్సీని కలిగి ఉంటాయి. అవి ఇది వేయడం ద్వారా ఫాస్ట్గా హెక్లా లావా యూజ్ చేయడం వల్ల అవి ఫాస్ట్గా డిజపేర్ అయిపోతున్నాయి. దాని ఉపయోగం కనిపెట్టారు. It is more frequently employed in the lower potencies, such as the third decimal, that is 1,000th grain doses, or second centesimal triturations, that is in 1/10,000 grain doses. పొటెన్సీ వీళ్ళు ఏం యూజ్ చేశారు, లోవర్ పొటెన్సీస్ లోనే యూజ్ చేశారు. ఈ డెసిమల్ స్కేల్ ఎక్స్ అని ఉంటుంది, 3x 6x, ఆ థర్డ్ డెసిమల్ 3x లోను ఇంకా ఈ పొటెన్సీస్ లో వాళ్ళు తయారు చేసి యూజ్ చేశారు. ఐ హ్యాడ్ an interesting case several years back.
ఈవిడ దగ్గరికి ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి వచ్చింది ఇలా కొన్ని సంవత్సరాల క్రితం. ఏ ఉమెన్ ఇన్ ద 50s ప్రెజెంటెడ్ హర్ సెల్ఫ్ విత్ ఏ వెరీ హార్డ్ ట్యూమర్ ఆఫ్ ద కిడ్నీ. అంటే ఒక ఈవిడ దగ్గరికి ఒక 50 సంవత్సరాలు అలా ఉన్నటువంటి ఒక ఆవిడ కిడ్నీ మీలో కిడ్నీ మీద ఒక గట్టిగా ట్యూమర్ ఫామ్ అయింది, అది దాంతో వచ్చింది. షీ వాజ్ సెంట్ టు ఏ సర్జన్ హూ రిమూవ్డ్ ఇట్ అండ్ సెంట్ హర్ అవుట్ క్యూర్డ్. అయితే ఈవిడ దీనికి ముందు ఏం చేసింది, సర్జన్ దగ్గరికి వెళ్తే ఆ ట్యూమర్ని రిమూవ్ చేశారు, క్యూర్ అయిపోయింది అనుకున్నారు. 12 months later she came back with a recurrence of the disease and again sent to the surgeon who refused to operate and put her straight on enormous doses of morphia because of the great pain she suffered from, which became so acute that quite appreciable doses of morphia did not relieve it. మళ్ళీ ఒక 1 year తర్వాత ఈవిడ సేమ్ అదేటువంటి ట్యూమర్తో మళ్ళీ రికర్ అయ్యి వెళ్ళింది, మళ్ళీ వచ్చి వెళ్ళింది. అప్పుడు డాక్టర్ మళ్ళీ ఆపరేషన్ చేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఏం చేశారు, ఆ నొప్పి తట్టుకోలేకపోతుంది అని చెప్పేసి మార్ఫిన్ మందు ఉంది కదా, అది ఇచ్చారు ఆ పెయిన్ నుంచి రిలీవ్ అవడం కోసం. అయితే ఏమైంది, దానివల్ల పెద్ద రిలీఫ్ రాలేదు. షీ కేమ్ బ్యాక్ అండ్ ఆస్క్డ్ కుడ్ నాట్ సంథింగ్ మోర్ బి డన్ ఫర్ హర్. అంటే ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఏదో సంథింగ్ చెయ్యండి నాకు నొప్పిగా ఉందని. సో వన్ వాజ్ లెడ్ రాదర్ లేట్ ఇన్ ది డే టు ట్రై వాట్ హోమియోపతి కుడ్ డూ. అప్పుడు ఒక అతను వచ్చారనమాట, ఏంటి హోమియోపతి అనేది ఎంతలాగా హెల్ప్ చేస్తుంది అనేది ప్రూవ్ చేయడానికి. షీ వాజ్ పుట్ ఆన్ హెక్లా లావా 3x 3 times a day అండ్ వాజ్ టేకెన్ ఆఫ్ ది మార్ఫియా అండ్ ది హెక్లా లావా అబ్సల్యూట్లీ రిమూవ్డ్ ది. ఆయన ఏమి ఇచ్చారు, హెక్లా లావా 3x పొటెన్సీలో 3 times, రోజుకి 3 సార్లు చొప్పున వేస్తే అప్పుడు ఈ మార్ఫియా అనేది మందుని అలోపతి మందుని తీసేసి పెయిన్ కిల్లర్ని, అప్పుడు ఈ హెక్లా లావా అనేది పూర్తిగా ఆ నొప్పి నుంచి రిలీఫ్ వచ్చేలాగా చేసిందంట. The woman had the typical malignant look, wasted, pallid, exhausted wreck. ఈ హెక్లాలావా 3x వాడినటువంటి పేషెంట్ ఎలా ఉంది, ఆవిడ పాలిపోయి క్యాన్సర్ వచ్చిందేమో అన్నట్టుగా, ఆ, చిక్కిపోయి, ఆ, అలసిపోయినట్టుగా విసిగిపోయినట్టుగా కనిపిస్తుంది చూడటానికి. She picked up in the most astonishing manner. Her pallor disappeared, her weakness went, and she started to take up her household duties again. Went so far as to do the household washing and even washed the blankets herself. The tumor became smaller and smaller. ఎంత రిలీఫ్ వచ్చిందంటే ఈ హెక్లాలావాతో ఆవిడికి, ఆ, మందు వేసుకున్న తర్వాత నుంచి ఆశ్చర్యపరిచేలాగా ఆ పాలిపోయినట్టుగా ఉండేటువంటి ఆ టెండెన్సీ పోయింది, నీరసం తగ్గిపోయింది. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవడంతో పాటు బట్టలు ఉతుక్కోవడానికి చాలా దూరం వెళ్ళగలుగుతుంది. ఆ దుప్పట్ల దగ్గర నుంచి అన్ని వాష్ చేసుకోగలుగుతుంది. ఆ ట్యూమర్ కూడా చిన్నదిగా 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 క్రమేపీ డిసప్పేర్ అయిపోయింది. అయ్యో. మళ్ళీ దీంట్లోంచి ఎలా వెళ్ళాలో ఒక నిమిషం, ఇది పోయింది. అప్పుడు ఆవిడకి వీక్నెస్ తగ్గిపోయింది, పనులన్నీ చేసుకోగలుగుతుంది. ఇంకా దుప్పట్లు అవి ఉతికినా కానీ ఆవిడకి ఏం అవ్వలేదు, తగ్గిపోయింది. ది సర్జన్ ఒరిజినల్లీ హ్యాడ్ ఓన్లీ గివెన్ హర్ 3 months టు లివ్. అంతకుముందు ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్ళింది కదా, ఈ పెయిన్ కిల్లర్ అనేది ఇచ్చి ఇంక నువ్వు ఎక్కువ కాలం బతకవు, ఆయన ఇచ్చిన టైం 3 నెలలు, 3 నెలల్లో బతుకుతావు అని చెప్పారు. 15 months later I sent her back to him still alive with only a trace of the tumor left.
అప్పుడు ఈవిడ ఏం చేసింది, 15 నెలల తర్వాత ఈ పేషెంట్ని ఆ డాక్టర్ దగ్గరికి పంపించింది. అఫ్ కోర్స్ ఆవిడ ఇంకా బతికే ఉన్నారు. ఆ, అంటే ట్యూమర్ ట్రేస్ ఆఫ్ ద ట్యూమర్ ట్యూమర్ లెఫ్ట్. అన్ఫార్చునేట్లీ షీ డ్రిఫ్టెడ్ అవే దెన్. అంటే అన్ఫార్చునేట్లీ ఆవిడ కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. అంటే ఈవిడికి టచ్ లో లేకుండా. షీ సీజ్డ్ అటెండింగ్ అండ్ వన్ డస్ నాట్ నో వాట్ బికేమ్ ఆఫ్ హర్. ఈవిడికి కనిపించడం తగ్గించేసింది. ఇంకా ఆవిడ ఎలా ఉందనేది తెలియకపోయింది. ఎనీవే ఫర్ 15 months షీ నెవర్ హ్యాడ్ ఎనీ పెయిన్. ఏదేమైనప్పటికీ 15 నెలల పాటు ఈవిడ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు అసలు పెయిన్ అనేది రాలేదు. హర్ ట్యూమర్ హ్యాడ్ ప్రాక్టికల్ డిసపియర్డ్. ఆ ట్యూమర్ కూడా మొత్తానికి తగ్గిపోయింది. షీ కన్సిడర్డ్ హర్ సెల్ఫ్ వెల్ ఎనఫ్ టు గో బ్యాక్ టు హర్ డ్యూటీస్. ఇంకా ఎంత బాగా సెట్ అయింది అంటే తన డ్యూటీస్ తను చేసుకోగలుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ కేస్ యాజ్ వన్ డజంట్ నో ది ఎండ్. అంటే ఇది పర్ఫెక్ట్ కేసు ఇది 100% అని చెప్పలేము. ఎందుకంటే ఆవిడ మళ్ళీ కనిపించలేదు కదా, పూర్తిగా తగ్గిందో లేదో అనేది చివరిదాకా మనం ఫాలో అప్ అవ్వలేదు కాబట్టి. బట్ వన్ డస్ నో ద హెక్లా లావా రిలీవ్డ్. ఒకటి మాత్రం చెప్పగలం ఏంటంటే ఆ హెక్లా లావా అనే డ్రగ్ మాత్రం రిలీవ్ ఇచ్చింది. వేర్ మార్ఫియా డిడ్ నాట్ టచ్ ఇట్. మార్ఫియా పెయిన్ కిల్లర్ అనేది పనిచేయలేకపోయింది. ఆ ప్లేస్ లో ఇక్కడ హెక్లా లావా అనేది చాలా బాగా పనిచేసింది అని చెప్తున్నారు. I recall another woman who was a circus rider in the late 30s. ఈ సర్కస్ రైడర్ గా పనిచేస్తున్నటువంటి ఆవిడ 30 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఆవిడ. షీ కేమ్ విత్ ఏ స్టోనీ హార్డ్ స్వెల్లింగ్ ఇన్ హర్ రైట్ బ్రెస్ట్ ద సైజ్ ఆఫ్ ఏ చైల్డ్స్ హెడ్. అంటే ఆవిడకి ఒక రైట్ బ్రెస్ట్ లో రాయి లాంటి గట్టి వాపుతో వచ్చిందనమాట. అది ఎలా ఉంది సైజ్ అంటే చిన్నపిల్లడు తలకాయ ఎంత ఉంది అంటే అంత పెద్దది. కోనియం మ్యాక్యులేటమ్ హ్యాస్ ద పవర్ టు ప్రొడ్యూస్ సచ్ హార్డ్ ట్యూమర్స్ ఆన్ ది బ్రెస్ట్, దేర్ ఫోర్ కెన్ అండ్ డస్ క్యూర్ యాజ్ వెల్. అంటే ఇలాంటి వాటిల్లో కోనియం మ్యాక్యులేటమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అని అని అందుకని అది వేశారు. షీ వాస్ గివెన్ కోనియం ఆర్ హెమ్లాక్ విచ్ ఈస్ ఇట్స్ పాపులర్ నేమ్. ఆవిడకి కోనియం అనే డ్రగ్ ఇవ్వబడింది. దానికి హెమ్లాక్ అని కూడా ఒక పేరు ఉంది, పాపులర్ నేమ్ అదే కదా అని చెప్తున్నారు. వన్ డజంట్ రిమెంబర్ ఇన్ వాట్ పొటెన్సీ బట్ ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ ది 30th పొటెన్సీ. అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ పొటెన్సీ ఏమిటి అనేది 30th పొటెన్సీ. అండ్ ఆఫ్టర్ 4 months ట్రీట్మెంట్ ది హార్డ్ స్వెల్లింగ్ ఇన్ ది రైట్ బ్రెస్ట్ హ్యాడ్ డిసపియర్. 4 నెలల ట్రీట్మెంట్ తర్వాత ఆ స్వెల్లింగ్ అనేది రైట్ బ్రెస్ట్ లో ఉన్నటువంటి స్వెల్లింగ్ అనేది పూర్తిగా డిసపియర్ అయిపోయింది. వాజ్ ఇట్ ఓన్లీ ఏ మాస్టైటిస్? అంటే మాస్టైటిస్ అంటే ఏంటంటే ఆ ఆ బ్రెస్ట్ కి వచ్చింది ఓన్లీ అది ఇన్ఫెక్షన్ అనే అంటారా? వన్ హ్యాడ్ ఫెల్ట్ ట్యూమర్స్ ఆఫ్ ద బ్రెస్ట్ బిఫోర్ అండ్ ది హార్డ్నెస్ ఆఫ్ an ordinary mastitis was nothing like this stony hardness of this swelling. అంటే ఆ ట్యూమర్స్ ఆ గట్టిదనము అది చూస్తే మనకు ఆర్డినరీగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ లాగా అనిపించవు అని చెప్తారు. ఏ స్టోనీ హార్డ్ స్వెల్లింగ్ ఈజ్ యూజువల్లీ కన్సిడర్డ్ టిపికల్ ఆఫ్ క్యాన్సర్. అది అంటే ఆ స్టోనీ హార్డ్నెస్ ఉన్నది ఆ ట్యూమర్ లో అంటే డెఫినెట్ గా అది క్యాన్సర్ అయి ఉంటుంది. అండ్ ఎట్ ఇట్ డిసపియర్డ్. షీ కేమ్ బ్యాక్ ఏ ఇయర్ లేటర్. ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. అండ్ దేర్ హ్యాడ్ బీన్ నో రిటర్న్. సంవత్సరం తర్వాత వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అది రికర్ అవ్వలేదు. దెన్ దేర్ వాజ్ ఏ స్పిన్స్టర్ ఇన్ ది ఎర్లీ 40s, థిన్ అండ్ యాసిడ్. షీ వాజ్ వెరీ వర్రీడ్ అబౌట్ ఏ స్వెల్లింగ్ ఇన్ హర్ లెఫ్ట్ బ్రెస్ట్ ది సైజ్ ఆఫ్ ఏ ట్యాంగరిన్ ఆరెంజ్. అంటే ఒక ఒక బ్రహ్మచారి లేడీ, ఆవిడకి 40 years ఎంటర్ అయింది, 40 years పైన ఎంటర్ అయింది. ఆ వయసులో ఆవిడ వచ్చారు, సన్నగా ఉన్నది ఆవిడ. ఆవిడకి లెఫ్ట్ బ్రెస్ట్ లో చాలా పెద్ద స్వెల్లింగ్ వచ్చి ఆవిడ కంగారు పడిపోతూ ఉన్నారు, వర్రీ అవుతుంది. ఆ సైజ్ ఎలా ఉందండి అంటే నారింజకాయ బత్తకాయ
ఆ టైప్ లో సైజ్ ఉందన్నమాట ఆ బ్రెస్ట్ మీద ఉన్నటువంటి ఆ గడ్డ. ఇట్ మైట్ హ్యావ్ ఆ ట్యూమర్, ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఏ సిస్ట్ ఓన్లీ, అది సిస్టే అయి ఉండొచ్చు. ఎనీవే ఐ ట్రైడ్ హెర్ ఆన్ పైటలొక్క ది పోక్ బెర్రీ ఇన్ ది 30th. అంటే ఈవిడ పైటలొక్క అనేది యూజ్ చేశారు, ఈ పేషెంట్కి వేశారనమాట 30th potencyలో. లేటర్ ఆన్ 900th potency అండ్ 1000th dilutions and also ordered compresses of phytolacca mother tincture to be applied externally every night. ఈ లోపలికి మందు ఫైటలక్క అని కాకుండా ఎక్స్టర్నల్ గా అప్లై చేయడానికి కూడా ఇవి తెప్పించారు, ప్రతిరోజు రాత్రి వాడమని. షీ వాజ్ అండర్ ట్రీట్మెంట్ ఫర్ అబౌట్ 6 months అండ్ ద స్వెల్లింగ్ వెదర్ ఓన్లీ మాస్టైటిస్ ఆర్ మాలిగ్నెంట్ సిస్ట్ డిసపియర్డ్ కంప్లీట్లీ. సో ఈ విధంగా ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 6 నెలల తర్వాత చూస్తే ఆ వాపు తగ్గిపోయింది, ఆ మాస్టైటిస్, ఆ మ్యాలిగ్నెన్సీకి సంబంధించిన సిస్ట్ తగ్గిపోయింది, పూర్తిగా డిసప్పియర్ అయిపోయింది. ఐ సా హర్ 5 years లేటర్, 5 సంవత్సరాల తర్వాత ఆవిడ మళ్ళీ చూసారు ఈవిడ. దేర్ హ్యాడ్ బీన్ నో రిటర్న్, మళ్ళీ అది రికర్ అవ్వలేదు. ఐ హ్యాడ్ అనదర్ లేడీ హూ వాజ్ నియరర్ 50 దాన్ 40. ఇంకొక ఆవిడ ఇంకో కేసు చెప్తున్నారు. ఆవిడ వయసు ఎంత అంటే దగ్గర దగ్గర 50 ఉన్నాయి అనమాట, 40 కంటే ఎక్కువ, 50కి దగ్గరలో. షీ ఆల్సో వాజ్ వెరీ మచ్ స్కేర్డ్ బై ఎ లంప్ ఇన్ హర్ లెఫ్ట్ బ్రెస్ట్ విచ్ వాజ్ టెండర్ అండ్ దేర్ వర్ ఆల్సో ఎన్లార్జ్డ్ గ్లాండ్స్ ఇన్ ది లెఫ్ట్ యాక్సిల్లా. ఈవిడికి కూడా లెఫ్ట్ బ్రెస్ట్ లో లంప్ అనేది వచ్చింది, దాంతో ఈవిడ కొంచెం భయపడుతున్నారు. అది టచ్ చేసినా చాలా పెయిన్ గా ఉంది అక్కడ. దాని వలన ఆ చంకల్లో ఉన్నటువంటి లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఫైటలక్క 6 3 times a day and ఫైటలక్క compresses removed this lump and the glands and all her fears. ఈ ఫైటలక్క 6 3 times a day వేస్తూ బయటికి అప్లికేషన్ కూడా ఎక్స్టర్నల్ గా ఫైటలక్క వాడటం ద్వారా అన్ని తగ్గిపోయినాయి. దిస్ ఈజ్ నౌ 4 or 5 years ago. షీ హ్యాస్ నాట్ హ్యాడ్ అన్ ఆపరేషన్ ఎట్. సో 4 5 years క్రితం, అంటే అప్పటికి కూడా ఈవిడికి ఆపరేషన్ అయితే అవ్వలేదు. దేర్ వాస్ ఏ ఫోర్త్ లేడీ, ఇంకో ఫోర్త్ కేసు చెప్తున్నారు, ఆల్సో అన్మ్యారీడ్, ఈవిడ కూడా పెళ్ళి అవ్వలేదు. విత్ ఏ డెఫినెట్ లంప్ ఇన్ హర్ లెఫ్ట్ బ్రెస్ట్ అటాచ్డ్ టు ది నిపుల్ విచ్ వాజ్ రిట్రాక్టెడ్. అంటే ఒక ట్యూమర్, ఒక లంప్ లాగా వచ్చింది ఆవిడకి బ్రెస్ట్ లో, అది ఆ నిప్పుల్ కి అటాచ్ అయ్యి ఉన్నది. ఆ నిప్పులు ఏంటంటే ముందుకు ఉండకుండా వెనక్కి వెళ్ళిపోయింది అంటారు రిట్రాక్టెడ్ అంటే. సో దేర్ వాజ్ ఏ చైన్ ఆఫ్ గ్లాండ్స్ ఎక్స్టెండింగ్ టు ది లెఫ్ట్ యాక్సిల్లా అండ్ ఏ మాస్ ఆఫ్ గ్లాండ్స్ పాల్పబుల్ ఇన్ ది యాక్సిల్లా. ఇంకా ఏమున్నాయి ఆవిడకి, ఆ చంకల్లో ఏదైతే ఎడమ చంకలో ఏదైతే గ్లాండ్ ఉన్నాయో లింఫ్ గ్లాండ్స్, అవి కూడా పెరిగినాయి అనమాట. ఇంకా ఆ లింఫ్ గ్లాండ్స్ మనం టచ్ చేస్తే మన చేతికి టచ్ అవుతున్నాయి చంకల్లో. షీ హ్యాడ్ ది యూజువల్ ఫైటలక్క, ఈవిడకి చేసింది ఫైటలక్క వేయడం, ఆవిడే యూజ్ చేశారు ఆవిడ. ఇట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ ఆన్ ది బ్రెస్ట్. ఈ ఫైటలక్క ఏంటంటే గ్లాండ్స్ మీద బాగా పనిచేస్తుంది, బ్రెస్ట్ కూడా గ్లాండ్స్ కిందకే వస్తుంది అనమాట. సో దానివల్ల అది తగ్గిపోయింది. ఇట్ ఈస్ అన్ ఆర్గాన్ రెమెడీ యాజ్ బర్నెట్ కాల్స్ ఇట్. అంటే ఇది ఆ బ్రెస్ట్ కి సంబంధించినటువంటి ట్యూమర్స్ లో ఇది బాగా పనిచేస్తుంది స్పెసిఫిక్ గా, కాబట్టి ఆ డాక్టర్ బర్నెట్ అనేటువంటి ఆయన దీన్ని ఆర్గాన్ రెమెడీ అన్నారు. అండ్ అగైన్ 6 months లేటర్ ఐ సెర్చ్డ్ ఇన్ వెయిన్ ఫర్ ఎనీ సైన్స్ ఆఫ్ ఎ ట్యూమర్ ఆర్ గ్లాండ్స్. మళ్ళీ 6 months తర్వాత ఈవిడ మళ్ళీ ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తే దానికి సంబంధించిన ట్యూమర్ కి సంబంధించినవి కానీ ఆ లింఫ్ గ్లాండ్ స్వెల్లింగ్ దానికి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి అసలు ఏమీ లేవు అని ఎంక్వైరీలో తేలింది. అఫ్ కోర్స్ ఆల్ దీస్ కేసెస్ మైట్ హ్యావ్ బీన్ కేసెస్ ఆఫ్ ఇన్నోసెంట్ సిస్ట్స్, నాన్ క్యాన్సరస్ గ్రోత్స్. ఐ డిడ్ నాట్ ఇన్సైజ్ టు ఫైండ్ అవుట్ ది నేచర్ ఆఫ్ ది గ్రోత్. అంటే ఇవన్నీ కూడా నాన్ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ కానివై ఉండొచ్చు, కానీ ఒక ఇన్సైజ్ టు ఫైండ్ అంటే ఒక చిన్న కట్టు కూడా లేకుండా బాడీ మీద నైఫ్ పెట్టడానికి అవకాశం లేకుండా ఈవిడ మందులు ఇచ్చారనమాట, అవి తగ్గిపోయినాయి. ఐ వాజ్ కంటెంట్ విత్ ది ఫ్యాక్ట్ దట్ దే డిసపియర్డ్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ద ఇండికేటెడ్ రెమెడీ. ఆశ్చర్యపరిచే విధంగా ఇండికేటెడ్ రెమెడీ వేసినప్పుడు అవి డిసపియర్ అయిపోయినాయి, అంతలా పనిచేస్తుంది.
homeopathy. Years ago, I had another case, a poor, hard-working widow woman, just an office cleaner, but such a nice creature, a natural lady. కొన్ని సంవత్సరాల క్రితం ఇంకో కేసు చెప్తున్నారు. బాగా కష్టపడేటువంటి ఒక విధవరాలు అనమాట. ఈవిడ ఆఫీస్ లో క్లీనర్ గా పనిచేస్తుంది. చాలా అందంగా చూడటానికి న్యాచురల్ గా చాలా బాగుంటుంది. షీ కేమ్ టు మీ విత్ అన్ ఎనార్మస్ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ ఆఫ్ హర్ బ్రెస్ట్. పాపం ఆవిడ నెంబర్ ఆఫ్ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ సంబంధించిన ట్యూమర్స్ ఉన్నాయని వచ్చింది. ఐ బ్లేమ్ మై సెల్ఫ్ టు దిస్ డే అండ్ కెనాట్ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ టెల్లింగ్ హర్ దట్ షీ హ్యాడ్ క్యాన్సర్. ఇప్పటికీ నేను చాలా రిపెంట్ అవుతూ ఉంటాను. ఆవిడకి క్యాన్సర్ ఉందని నేను ఆవిడకి చెప్పేశాను అంటున్నారు. షీ వెంట్ టు ది సర్జన్ హూ రిమూవ్డ్ ఇట్ బట్ షీ వుడ్ నాట్ మేక్ అన్ ఎఫర్ట్ అండ్ ఇన్ లెస్ దాన్ 9 months later షీ డైడ్ ఆఫ్ రికరెన్స్ ఇన్ ది స్పైన్ ఇన్ టెరిబుల్ అగోని. పాపం ఈవిడలా చెప్పంగానే భయపడిపోయి ఆవిడ సర్జన్ దగ్గరికి వెళ్ళి అది రిమూవ్ చేయించుకుంది. కానీ ఒక 9 months లోపే ఆవిడకి మళ్ళీ అది రికర్ అయ్యింది అనమాట. మళ్ళీ అది వెన్నుపూసలో వచ్చింది. విపరీతమైన నొప్పితో ఆవిడ చనిపోయారు. పూర్ డియర్, షీ కేమ్ టూ లేట్. పాపం ఈవిడ చాలా లేట్ అంటే ఆలస్యంగా వచ్చారు ఈవిడ దగ్గరికి. ఐ డిడ్ నాట్ దెన్ నో ఇనఫ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోమియోపతిక్ రెమెడీ విచ్ వెన్ ఇట్ కెనాట్ క్యూర్ కెన్ అండ్ డస్ రిమూవ్ పెయిన్ సో దట్ పేషెంట్ హ్యాస్ ఎ పీస్ఫుల్ ఎండ్. అంటే ఇటువంటి కేసెస్ కనుక కొంచెం ఎర్లీగా కానీ అలా హోమియోపతికి వస్తే క్యూర్ అనేది జరగకపోయినా లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ అవడము లేకపోతే డెత్ అనేది పీస్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు. మార్ఫియా స్టూపిఫైస్ అండ్ డల్స్ ఏ పేషెంట్. అంటే మార్ఫియా అనే డ్రగ్ ని అలోపతి మందు అది ఇవ్వడం ద్వారా ఏంటంటే స్టూపిఫాక్షన్ ఉంటుంది. అంటే కొంచెం మైండ్ అంతా కూడా స్తబ్దంగా అయిపోతుంది. ఈ పేషెంట్ డల్ అయిపోతాడు. అంటే సెన్సేషన్ అనేది లేకుండా పోతుంది. దానివల్ల పెయిన్ తెలియదు. ఇట్ ఈస్ సెడ్ టు బి కైండ్ టు గివ్ మార్ఫియా బట్ వన్ ఫైండ్స్ దట్ విత్ అవర్ రెమెడీస్ మార్ఫియా ఈజ్ నాట్ నీడెడ్. అంటే మార్ఫియా ఇలాంటి కేసెస్ లో మార్ఫియా ఇవ్వాలి అని అంటూ ఉంటారు. కానీ ఈ మార్ఫియా అవసరం లేకుండానే మన మందులే అన్ని ఈ పెయిన్ తగ్గించేసినాయి. ఇట్ ఈజ్ సర్ప్రైజింగ్ హౌ పీస్ఫుల్ ఏ పర్సన్ ఈజ్ అండర్ హోమియోపతిక్ మెడిసిన్. అంటే మనకి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ అండర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో అంటే హోమియోపతి ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు పేషెంట్ ఎంత పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటాడు అని అనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ క్లాస్ ఆపుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.